బంగ్లాదేశ్ అయితే తీవ్ర ఆర్థిక సంక్షోభం వైపుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకోసం ఇలాంటి పనులు చేస్తున్నారు అన్నటువంటి దానికి సింపుల్. అక్కడ ఏంటంటే యూనస్ తన ఉనికి కాపాడుకోవడానికి దాన్ని ఒక మతరాజ్యం కిందకి మారిస్తే పాకిస్తాన్ కంటే ఉన్మాదంగా, ఆఫ్ఘనిస్తాన్ కంటే గొప్ప మతరాజ్యంగా స్థాపించడం అన్నటువంటిది ఈ శాంతి కాముకుడి యొక్క గొప్పతనం. అంటే తను తన దేశాన్ని అడ్డుపెట్టి నాశనం చేస్తున్నాడు. తన ప్రజల్ని నాశనం చేస్తున్నాడు. అమెరికాలో వాడెళ్ళి రేపు పొద్దున సెటిల్ అయిపోతాడు. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వాడి దేశాన్ని నాశనం చేసి వాడు రేపో మాపో అమెరికా, యూరప్ దేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోతాడు. కానీ రష్యాని నాశనం చేయడం కోసం దాన్ని వాడినటువంటి ఉక్రెయిన్‌ని వాడినటువంటి వాళ్ళకి వీడు బ్రోకర్ లాగా పనికొచ్చాడు. ఇప్పుడు పాకిస్తాన్ అట్లాగే పనికొస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆసిఫ్ మునీర్ కావచ్చు, షాబాజ్ షరీఫ్ కావచ్చు. అట్లాగే బంగ్లాదేశ్‌లోనూ అంతే. వ్యక్తుల యొక్క స్వార్థం, ఆ స్వార్థపరులైనటువంటి వ్యక్తులకి పదవులిచ్చి, ఉద్యోగాలిచ్చి, జీతాలిచ్చి, ఆ పైన రకరకాల గౌరవాలిచ్చి, వాళ్ళ దేశంలో వాళ్ళని హీరోలుగా మార్చి, ఆ పైన ఆ దేశంలో తమ కుట్రలు అమలు చేసి, తమ ఇష్టారాజ్యంగా మార్చేటటువంటి దానికి నడుస్తూ ఉంటది. పర్యవసానం ఆయా దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి సర్వనాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అదే పరిస్థితి. కాటన్ ఇండస్ట్రీస్ మూత, రెండో పక్కన కరెంటుకు బిల్లులు చెల్లించలేకపోతే అదానీ లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. గార్మెంట్ ఇండస్ట్రీ 20% పడిపోయింది. అక్టోబర్‌లో 15% ఢాకా, 26% చిట్టగాంగ్‌లో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అమెరికా వేసినటువంటి టారిఫ్‌ల ఇంపాక్ట్, రెండో పక్కన భారతదేశపు ఏదైతే బట్టల పరిశ్రమలోళ్ళు తెలివిగా ఒక అడుగులు వేస్తున్నారు. యూరప్‌లో 60% డిస్కౌంట్ కింద అమ్ముతున్నారు. ఎట్లాగో 50% వాడు టారిఫ్ వేసాడు కాబట్టి 60% డిస్కౌంట్‌కి అమ్ముతున్నారు. దాంతో విపరీతంగా 3 నెలల్లో బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అన్నటువంటిది పెను సంక్షోభంలో పడేటప్పటికి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందన్నటువంటి విషయం తేలుతోంది.